కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ప్రమాదకర స్థాయికి నీటి మట్టం చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. నిత్యావసర వస్తువులు, తాగునీరు, మందులు సిద్దంగా ఉంచాలని ఆదేశించారు. ఏలేరు రిజర్వాయర్ కి జల ప్రవాహం పెరుగుతుండటం, వరద ముప్పు పొంచి ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు, ముంపు ప్రభావిత గ్రామాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో సమీక్షించారు. పలు దఫాలు అధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఏలేరు రిజర్వాయర్ కు ఇప్పటికే 21 టీఎంసీల నీరు చేరిన క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. రెహానా, ఏదైతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 1 గంట సమయానికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఏదైతే రోడ్డు మార్గంలో కాకినాడ బయలుదేరి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ కింద 86 గ్రామాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వద్ద సొత్తుగట్ట వాగు కూడా పొంగి పొరలాడడంతో అక్కడ 3 కాలనీలు నీటి మునగడం జరిగింది. ఇదైతే ప్రస్తుతం అధికారుల నుంచి కూడా అలర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్వయంగా ఈ ముప్పు ప్రాంతాల్లోకి వెళ్లడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆయన గొల్లప్రోలు మండలంలోని ఉన్న జగనన్న కాలనీలోకి స్వయంగా వెళ్లి బోటుపై వెళ్లి అక్కడ బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. కొంత దూరం బోటులో ప్రయాణించి అదేవిధంగా తర్వాత వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లి బాధితులను కూడా పరామర్శించారు. ఏదైతే గత ఏడాది క్రితం వీరంతా కూడా ప్రభుత్వంలో నిర్మించిన కాలనీ నిర్మించిన క్రమంలో ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. దాదాపు 2000 మంది వరకు కూడా నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా తమ గోడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమ స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గోడుకు వెళ్లబోతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇదైతే పడవల్లో రాకపోకలు సాగించాల్సి వస్తుందని చెప్పి కూడా బాబోయిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పరిష్కారం చూపాలని చెప్పి కూడా కోరడం జరిగింది. వారందరినీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే చూస్తే కనుక ఏలేరు ప్రస్తుతం 10,000 క్యూసెక్లు దిగువకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 2 చోట్ల కూడా గండ్లు పడిన పరిస్థితి అయితే ఉంది. కిర్లంపూడి మండలం రాజుపాలెంతో దగ్గర కూడా గండిని కూర్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వందలాది ఎకరాలు నీటి ముంపులో చిక్కున్నాయి. ఇక్కడ జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏలేరు సంబంధించి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒక గంటలు పడితే యుద్ధ ప్రాతిపదికన వాటిని పూడ్చేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే చాలా చోట్ల ఇప్పటికే ముంపు కూడా పొలాలు కూడా ముంపులో చిక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గంలో సొద్దుగడ్డ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. సొద్దుగడ్డ వాగు కారణంగానే ప్రస్తుతం గొల్లప్రోలులోని 3 కాలనీలు కూడా ముంపులో చిక్కోవడం జరిగింది. ఇక్కడ పునరావాస చర్యలు చూస్తే కనుక మొత్తం 150 కుటుంబాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వీరు కాకుండా ఈ 86 గ్రామాలకు సంబంధించిన ఎవరైనా గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదంటే హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు వీరందరూ కూడా త్వరగా బయటికి సురక్షిత ప్రాంతాలకు వచ్చేయాలని చెప్పి కూడా అధికారులు కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ వీరందరూ కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అది ఏలేరు నుంచి మరింత ప్రవాహం ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో రేపు నుండి కూడా ఇదే రకంగా ప్రవాహం ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ లో ఈ సమీక్ష కూడా చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ముందుగా ఫీల్డ్ విజిట్ చేసిన నేపథ్యంలో ఇక తక్షణం ఏం చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఈ శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చర్చించబోతున్నారు. ఆయన వెంట ఏదైతే ఈ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తదితర నాయకులంతా కూడా ఉన్నారు. ఇప్పటికే చూస్తే కనుక ఏలేరు సంబంధించి కావచ్చు, ఈ సొద్దుగడ్డ వాకు సంబంధించి కావచ్చు శాశ్వత పరిష్కారం కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలని చెప్పి ఇప్పటికే స్థానిక మహిళలు స్వయంగా పవన్ కళ్యాణ్ వద్ద తమ గోడు వెళ్లబోతున్నారు. ఈ ఒక్క సమస్యని పరిష్కరిస్తే చాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఏలేరు ఇంకా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం స్వయంగా తన నియోజకవర్గంతో పాటు మొత్తం ఈ మెట్ట ప్రాంతంలో 4 నియోజకవర్గాలు, అదేవిధంగా 11 మండలాల్లో ఉన్న 86 గ్రామాలకు సంబంధించిన పరిస్థితిని కూడా స్వయంగా పరిశీలించేందుకు కూడా పర్యవేక్షించేందుకు కూడా ఇక్కడే ఉండిపోతున్నారు. రచన అంటే చాలా భారీగా వర్షాలు మనం చూస్తున్నాం, వరదలు నీళ్లలోనే ఉన్నాయి చాలా ఏరియాస్. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందా? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే విజయవాడలో జరిగిన విలయం పొడమేరు ముంపుని దృష్టిలో ఉంచుకుని అధికారుల యంత్రాంగం మరింతగా హై అలర్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే 150 మందిని ఈ ఏలేరు సంబంధించిన పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా తరలించడం జరిగింది. మరింత మందిని తరలించి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కనుక రైతులు చాలా మంది అంటే ఏలేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం పంటలు సాగు అయిన పరిస్థితి, అదేవిధంగా పాడి పశువులు కూడా అక్కడే ఉంటాయి. రైతులు ఎవరో కూడా వెళ్లకుండా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చిక్కుకున్నా కూడా వారిని రక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే భారీ వరద, ఎందుకంటే ఏలేరు జలాశయానికి చూస్తే కనుక సాధారణంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇటీవల కాలంలో గత కొన్నేళ్లలో లేని విధంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం సామర్థ్యం 24 టీఎంసీలు అంటే ఇప్పటికే 23 టీఎంసీల వరకు కూడా నిండిపోయింది. కాబట్టి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏలేరు సంబంధించి చాలా ఇప్పుడు ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితే ఉంది. ఇంకా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చూస్తే కనుక ఎప్పటికప్పుడు అంటే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వీరంతా కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగానే ఉన్నారు. స్వయంగా జిల్లాకు సంబంధించిన మంత్రి, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యే కూడా కావడంతో స్వయంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికే స్వయంగా వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా మరింతగా సమర్థవంతంగానూ పనిచేస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే కాలం వెళ్లదీస్తున్నారు.